Audio Jungle. Audio Jungle. नमस्कार, स्वागत है आप सभी का इंडिया टीवी 360 में और आप देख रहे हैं रंगारेड्डी से क्राइम रिपोर्टर केवी राजू की रिपोर्ट। सीपी सज्जन ने साइबराबाद कार्यालय में वीसी टीम वर्क के लिए दिया गया पुरस्कार। हॉल में वीसी टीम वर्क के लिए पुरस्कार साइबर सीपी सज्जना, अभियोजन अधिकारी, जांच अधिकारी, कोर ड्यूटी पुलिस स्टाफ द्वारा सनसनीखेज मामलों में 5 लाइफ प्राप्त करने के लिए सहायता प्रदान किए गए और साइबराबाद सीपी सज्जना ने कहा कि 42 मामलों में से कुछ आपराधिक परिस्थितियों में गिर गए। राजेंद्र नगर मामले ने 28वें महीने के दूसरे महीने में सनसनी पैदा कर दी है। मामले में आरोपी अवान वाटे या कृष्णा गौर, A2 लक्ष्मण गौर और A3 विक्रम सिंह को उम्र कैद की सजा सुनाई गई थी और एलबीनगर कोर्ट ADJ द्वारा 2000 रुपए का जुर्माना लगाया गया था। यह मेडिकल थाने के दहेज उत्पीड़न और मौत के मामले में महीने के दौरान तुर्कपल्ली रैली गेट के पास अलवल पुलिस थाने के भीतर एक 6 साल की बच्ची के यौन उत्पीड़न और हत्या का सनसनीखेज मामला माना जाता है, जिसमें 21 तारीख को पीड़िता के पति और ससुराल वालों को आजीवन कारावास की सजा सुनाई गई थी। 9वें महीने में श्रीरंगवराम के गांव की बराबरी कर ली गई। आरोपी A1 कटिका रवि, A2 के सूर्या भाई और A3 के महेंद्रा को आजीवन कारावास के साथ 1000 रुपए के जुर्माने की सजा सुनाई गई। Man defense was so prepared. He was pointing everything, even including point also full stop. They ultimately మన DCP మళ్ళీ వేదావతి గారు పీపీ గారు కొద్ది ఇచ్చిన ఐడియా ప్రకారం అది స్క్రీన్ పెట్టడంతో it was lot of things got clarity for the judge. Otherwise the defense man was hell-bent on ensuring that they don't get conviction. సో ఇట్లా ఉంటుంది. సో ముఖ్యంగా మనం ఈ లాజికల్ లెండ్ తీసుకోవడానికి మీరు అందరూ కూడా బాగా కృషి చేశారు. సో ముఖ్యంగా మీరు అందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా 2 సెన్సిటివ్ కేసులు ఉంది మనకు. ఫస్ట్ అల్వాలు, సెకండ్ థింగ్ వాజ్ దిస్ అత్తాపూర్ బికాజ్ ఇట్ హ్యాపెండ్ ఇన్ దట్ బ్రాడ్ డే లైట్ ఎంటైర్ వరల్డ్ విత్ ఇన్ 5 minutes ఇట్ వాజ్ బొంబార్డెడ్ సేయింగ్ దట్ ఓపెన్ అయింది. అప్పుడే మనకు చాలా క్రిటిసిజం వచ్చింది. బట్ వెన్ వీ గుడ్ గెట్ ది కన్విక్షన్, ఆల్ 3 గాట్ లైఫ్ కన్విక్షన్. ఇట్ వాజ్ అ గ్రేట్ అచీవ్మెంట్. డీసీపీ గారు బాగా ఇంట్రెస్ట్ తీసుకున్నారు. మన ఏసీపీ ప్లస్ ఇన్స్పెక్టర్ సురేష్, వేదావతి గారు ప్లస్ ముఖ్యంగా మనం ఆ శ్రీరామ్ అని ఐ థింక్ దట్ మేడ్ అ బిగ్ డిఫరెన్స్ టు గెట్టింగ్ దట్ పర్సన్. సురేష్ ఇవందు బాగా చాలా ఎఫర్ట్ పెట్టి ఆల్మోస్ట్ 7-8 months తర్వాత వీ కుడ్ ట్రేస్ హిమ్ అండ్ వీ కుడ్ గెట్. సో అదేవిధంగా మన ట్రాఫిక్ కానిస్టేబుల్ ఆల్సో ప్లేడ్ అ వెరీ క్రూషియల్ రోల్ బికాస్ హీ వాజ్ ది ప్రైమ్ విట్నెస్. సో అందరూ బాగా చేయడంతో we could get live conviction. It was a very sensational case in the Cyberabad PSM Cyberabad ఏరియాలో. అప్పుడు అదే రాజన్ కూడా అది బాగా ప్రెస్టీజియస్. ఆల్మోస్ట్ ఫర్ 1 year we have to really slog in getting that conviction. ఇంకోటి అల్వాల్ కేసు, ఈవెన్ దో రాజరెడ్డి చెప్పినట్లు we expected more, but okay, law has done its duty అనుకొని మనం కూడా we reconciled ourselves. బికాజ్ ఈ మేడల పైన పిల్లల పైన మనము ఎప్పుడు మనం డిటరెన్స్ రాదంటే these offenses continue to happen. మనం ఎందుకంటే we have to send a message పంపకపోతే this such type of offense, especially పిల్లలకి తెలియని వయసులో ఇలాంటివి జరిగితే it's really bad to the society. As a guardian of the society, if you don't get conviction to such fellows, that to deterrence conviction, ఏదో ఒక చిన్న లైఫ్ వచ్చిందంటే ఇటు కలిసిపోతుందని ఒక ఎగ్జాంపులరీ పనిష్మెంట్ వస్తేనే దాని సమాజం మారుతుంది. ఇట్లా అయితే ఇట్లా చేస్తారని చెప్పి అట్లీస్ట్ కొంచెం మాత్రం మార్పు వస్తుంది. అందుకు మనకు ఎంటైర్ కోర్ట్ మానిటరింగ్ సిస్టంలో మన డీసీపీ క్రైమ్స్ నేతృత్వంలో అడిషనల్ డీసీపీ ఇందిరా ప్లస్ పంకజ, శివారెడ్డి వీళ్ళందరూ కూడా బాగా చేస్తున్నారు. ఎస్పెషలీ ఈ కేసులో మన డీసీపీ బాలానగర్, మన ఏసీపీ నరసింహరావు, యాదగిరి వీళ్ళందరూ కూడా టీమ్ ఎఫర్ట్ మొత్తం అల్వాళ్ళందరూ కూడా బాగా చేశారు. ఒక టీమ్గా ఏర్పాటు చేసి వీఆర్ ఆల్సో వెరీ క్లోజ్లీ మానిటరింగ్. వీ ట్రై టు మీట్ మెనీ టైమ్స్, ట్రై టు కన్విన్స్, బట్ సమ్హౌ ఇట్ వెంట్ ఇంటూ ఓన్లీ a life. So congratulations to DCP, ACP, IO plus all రాజరెడ్డి గారు. స్టూడెంట్ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఆయన చెప్పినట్లు ఇట్ వాజ్ అ టెస్ట్. అది ఆయన టెస్ట్లో లాలో అంతా చదివారా ఎంత చదివారు తెలియదు, కానీ ఈ కేసులో ప్రతిసారి నేను ఫోన్ చేసి ఏమవుతుంది చెప్పి అడగడంతో ఆయన కూడా యూస్ టు ఫీల్ టెన్స్డ్. సో నెవర్లెస్ ఇట్ వాజ్ ఎ గుడ్ కన్విక్షన్. ముఖ్యంగా మన కోర్ట్ మానిటరింగ్ సిస్టమ్ లాస్ట్ 2 years నుంచి మొత్తం బాగా చేశారు. డీసీపీ క్రైమ్స్ నేతృత్వంలో ఇందిరా ప్లస్ పంకజ, మన CCR రవిచంద్ర అందరూ కూడా బాగా చేశారు. ఇట్ రియలీ గ్రేట్ ఎఫర్ట్. అదేవిధంగా మనం చూస్తుంటే మనము ఆ 2 కేసు తప్ప మళ్ళీ మన మేడ్చల్లో ఒక డౌరీ హెరాస్మెంట్ కేసులు కూడా మన రాము వైఎస్ఎల్ పీపీ గారు, మన అశోక్ కుమార్ గౌడ్, అంతకుముందు ఏసీపీ గంగాధర్, మన బాపుడు SHO
ప్లస్ జనార్దన్ రెడ్డి మన మేడ్చల్ పీసీ హెస్ డన్ గ్రేట్ జాబ్. జీడిమట్లలో మన వెంకటేశ్వర ప్రసాద్ గారు, మేడ్చల్ పీపీ గారు, శంకర్ రెడ్డి, రమణారెడ్డి మన ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బాలనగర్ నౌ అండ్ పీసీ 465 హెవ్ డన్ గ్రేట్ జాబ్. శంషాబాద్ ఇది 2013 కేసు. ఈ కేసులో మన ఎన్బిడబ్ల్యూ టీమ్ హెస్ డన్ గ్రేట్ జాబ్. శేఖర్ అని చెప్పి ప్రొసెస్ డ్యూటీ పీసీ ప్లస్ రామాంజనేయులు ఆల్మోస్ట్ 5 years తర్వాత వీ కుడ్ గెట్ ది అక్యూజ్డ్ బికాస్ వీ ఫౌండ్ దట్ ఎన్బిడబ్ల్యూ టీమ్ అండ్ గ్రేట్ జాబ్. తర్వాత మన డీసీపీ గారి నేతృత్వంలో, మన ప్రకాష్ రెడ్డి నేతృత్వంలో మన వాళ్ళే ఎస్ఎల్పీపీ గారు, అంజయ్య గారు, మన ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ హ్యాబిట్స్ ప్రకాష్ రెడ్డి ప్రెసెంట్ ఎస్హెచ్ఓ ప్లస్ రామాంజనేయులు సిడిఓ బోత్ ది అక్యూజ్డ్ గాట్ లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఎందుకంటే అది వదిలేసిన కేసులో ఇంప్రిజన్మెంట్ రావడం మంచి, అది కూడా ఆల్మోస్ట్ 5 years. ఆఫ్టర్ 5 years వీ కుడ్ గెట్ దట్ అక్యూజ్డ్. సో ఇట్లా ఈ 5 కేసులు కూడా అందరూ కూడా బాగా చేశారు. మిగిలిన కేసులు కూడా అందరూ కూడా ఆల్ డీసీపీస్, ఏసీపీస్, ఇన్స్పెక్టర్స్, సిడిఓస్, ఐఓస్ ప్లస్ ఆల్ ఎంటైర్ స్టేషన్ టీము ప్లస్ మన ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా బాగా చేశారు. ప్లస్ మన సమన్స్, ఎంబ్రిడబ్ల్యూ ఆఫీసర్స్ కూడా బాగా చేశారు. వాళ్ళందరూ కూడా నేను పేరుగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా ఇప్పుడు నౌ ద ఛాలెంజ్ ఈవెన్ దో వీ హావ్ స్టార్టెడ్ విత్ ఇనిషియల్లీ వీ స్టార్టెడ్ విత్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ కేసెస్. నౌ వీ హావ్ ఎక్స్టెండెడ్ టు గ్రేవ్. నౌ ద టైమ్ హస్ కమ్ దట్ వీ హావ్ టు కాన్సంట్రేట్ ఆన్ ది నాన్ గ్రేవ్ కేసెస్. సమ్ ఆఫ్ ది నాన్ గ్రేవ్ కేసెస్ ఆర్ ఆల్సో వీ హావ్ టు ఎన్ష్యూర్ దట్ దే గెట్ గుడ్ పనిష్మెంట్. ఎందుకంటే అది ముఖ్యంగా మనం ఈ మేడల పైన, పిల్లల పైన మళ్ళీ చెప్తున్నాను, వీ హావ్ టు గెట్ ఎగ్జాంపులరీ పనిష్మెంట్. దెన్ ఓన్లీ దిస్ విల్ స్టాప్. అదర్వైజ్ మనము ఏదో కేసు అవుతుంది కేసు అని కాదు. సో ఆల్ ఎస్హెచ్ఓస్, మన సిడిఓస్ ఆ కేసు వచ్చినప్పుడు ప్లీజ్ టేక్ ది హెల్ప్ ఆఫ్ పంకజ్ అండ్ ది ఎంటైర్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ సేఫ్టీ వింగ్ ఆఫీసర్స్ సో దట్ దే కెన్ గెట్ కన్విక్షన్. అదేవిధంగా రాములు చెప్పినట్లు ఈ విట్నెసెస్ ని సేఫ్ గార్డ్ చేసేది అనేది ఒక పెద్ద, ఎందుకంటే నేను కూడా చూసాను ఏదో కేసులో నేను వచ్చినప్పుడు ఏదో నాకు పాత కనెక్షన్ వచ్చింది అని ఐ థింక్ అల్వాల్ కేసు, అది కాంగో కేసు, అది కాంగో కేసు కదా. నేను వచ్చినాను ఏదో నా పాత అక్కడ ఎస్పీ వరంగల్ ఉన్నప్పుడు కలిసాను సార్, అదంతా ఏమని చెప్తే అని వెళ్ళే సార్ కరెక్ట్ చెప్తాను. అదర్వైజ్ యూ వాంటెడ్ టు గో బ్యాక్ అండ్ సే దట్ యూ వాంటెడ్ టు బికమ్ హాస్టైల్, అంతే కదా అట్లా. సో ఈ డిఫెన్స్ వాళ్ళు కూడా బాగా చేస్తుంటారు. సో ప్రొటెక్టింగ్ విట్నెస్ ఇస్ అ గ్రేట్ ఛాలెంజ్. సో ఐ థింక్ వీ హావ్ టు ఎన్ష్యూర్ సమ్ మెజర్స్. ఐ థింక్ ఆల్ డీసీపీస్, ఏసీపీస్ వీ షుడ్ brainstorm and how to protect challenge. We should have a scheme for this one. So మన POL అన్నారు, ఎక్స్ట్రా POL, CDOs రూమ్ అన్నారు. I think that long pending of having a prosecuting house at the court complex is pending. I think somehow we have to get it done and follow up చేసి ఏం చేస్తే బాగుంటుంది అనేది చూడాలి. సో ఆల్ కన్సర్న్ ఆల్ టీమ్ మెంబర్స్ బాగా చేశారు. సో మీ అందరూ కూడా పేరు అభినందిస్తున్నాం. నెక్స్ట్ ఇంకా చాలా పెండింగ్ ఉన్న కాంగో ఉండొచ్చు, పింకీ మర్డర్ కేసు ఉండొచ్చు, చాలా కేసెస్ ఆర్ పైప్ లైన్ లో ఉన్నాం. ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ టైమ్ అది ఎందుకంటే కోర్టు స్టార్ట్ అవుతాయి నెక్స్ట్ ఇయర్. IOs, SHOs, CDOs, everyone pleasant good evening to one and all. First of all, I thank CP sir. 2 years complete అవుతుంది సైబరాబాద్ కమిషనరేట్లో కోర్ట్ మానిటరింగ్ సెల్ అని చెప్పి పెట్టడం. ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ కేసెస్ మానిటరింగ్తో స్టార్ట్ చేయడం జరిగింది. సెప్టెంబర్ 2018లో వింగ్ ఫామ్ అయింది. అయితే దీంట్లో మెయిన్గా చూస్తే ఇప్పుడు మన కన్విక్షన్ రేట్స్ కానీ అన్నీ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వి థ్యాంక్ ఆర్ సిపి సార్ పర్సనల్ మానిటరింగ్. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే రీసెంట్ మనకు వచ్చిన అల్వాల్ కేసు కానీ, అత్తాపూర్ కేసు కానీ ప్రతి కేసు సార్ పర్సనల్గా మానిటర్ చేస్తారు. సార్తో పాటు మన జోనల్ డీసీపీస్, డివిజనల్ ఏసీపీస్, ఎస్హెచ్ఓస్ అందరూ కోర్టుకి అటెండ్ అవ్వడము, పీపీస్ ఇన్వాల్వ్మెంట్, ప్రతి ఒక్కరు ఇది ఒక టీం వర్క్తోనే మనము కన్విక్షన్స్ కానీ ఏమైనా ఎక్కువ అచీవ్ చేయగలుగుతున్నాము. సార్ క్లోజ్ మానిటరింగ్ అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పదలుచుకున్నా. నేను వీక్లీ రిపోర్ట్స్ సార్కి సబ్మిట్ చేస్తాను. ఆ వీక్లీ రిపోర్ట్లో ఒక కాలం ఉంటుంది, రిమార్క్స్ కాలం అని. ఆ కాలంలో స్పెసిఫిక్గా ఏ ఎస్హెచ్ఓ బ్రీఫింగ్ చేశారు, ఎవరు కోర్టుకు అటెండ్ అవుతున్నారు ఫలానా గ్రేవ్ కేసులో అనేది ఒక కాలం ఉంటుంది. ఆ కాలంలో స్పెసిఫిక్గా రాస్తాను, పీపీ సార్ బ్రీఫ్ చేశారు, నెక్స్ట్ పోలీస్ స్టేషన్ లెవెల్లో ఏసీపీ, డీసీపీస్ ఎవరు పర్సనల్గా అంటే అట్లా వీక్లీ రిపోర్ట్ ఒకటి ఇచ్చాను. ఇచ్చినాక జడ్జిమెంట్ వచ్చింది. ఆ వీక్లీ రిపోర్ట్స్ ఇచ్చి ఒక 2-3 months తర్వాత జడ్జిమెంట్ వచ్చింది ఒక కేసులో. అయితే మా సిడిఓస్ రొటీన్గా పెట్టేస్తారనమాట, అంత ఫలానా పీపీ సిడిఓస్ వాళ్ళంతా స్టాటిక్గా ఉంటారు, కానీ ఎస్హెచ్ఓస్ వచ్చేటప్పటికి మారిపోతూ ఉంటారు.
జడ్జ్మెంట్ టైంకి వచ్చిన SHO పేర్లు పెట్టేశారు. సార్ అది పాయింట్ అవుట్ చేశారు నాకు చేసి, ఇందిరా ఈ కేసులో యాక్చువల్గా బ్రీఫింగ్ అటెండ్ అయిన SHO వేరే, మీరు ప్రజెంట్ ఉన్న SHO పెట్టారు. అంటే సార్ అంత క్లోజ్గా మానిటర్ చేస్తారు, ప్రతి కేసు ఆయన దృష్టిలో ఉంటుంది. ప్రతి కేసు నేను ఇచ్చే వీక్లీ రిపోర్ట్ ప్రతి ఒక్కటి చదువుతాడు, రిమార్క్స్తో మళ్ళీ మాకు పంపించడం జరుగుతుంది. ఏ చెప్పినా సార్కి మంచి రిమెంబరెన్స్ కూడా ఎక్కువ, మళ్ళీ అడుగుతుంటాడు సార్. రిగార్డింగ్ అల్వాల్ కేసులో నిజంగా మా DCP బాలనగర్ మేడంకి మాత్రం చాలా అసలు ఎంత పేషెన్స్గా మేడం CP సార్తో పాటు, దెన్ రాజిరెడ్డి PP సార్, ACP నరసింహారావు గారు, దెన్ SHO యాదగిరి, CDO జానయ్య, పంకజ, వీళ్ళ కాంట్రిబ్యూషన్ మాత్రం అసలుకి చాలా ఎక్కువ. అసలు CP సార్ అయితే ట్రయల్ అటెండ్ అయ్యారు. ఆ రోజు ఒక లేడీ పంచ్ విట్నెస్ సార్ స్వయంగా ట్రయల్లో ఉండడం జరిగింది. ట్రయల్ ఆ రోజు ఆ కేసులోనే ఇంకొక విట్నెస్ హాస్టల్ అవ్వాలనుకున్నారు. సార్ స్వయంగా ఆ రోజు బ్రీఫ్ చేయడం జరిగింది. అంటే సార్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అవుతుంది. ఇంకా DCP మేడం అయితే 2 నెలలు జోన్ మర్చిపోయినట్టే ఈ కేసులో మాత్రం. వదిలేసి మొత్తం జోన్ 2 months మేడం రైట్ ఫ్రమ్ 10:30కి ఉండేది, ఇంకా ఈవినింగ్ వరకు అది అయ్యేంత వరకు డిపోజిషన్స్, ఇంకా రాజిరెడ్డి సార్ అందరూ. అయితే ఈ కేసులో నేను షేర్ చేసుకోవాల్సింది ఏంటి అంటే, మేడం పద్మజ మేడం ఎస్పెషల్లీ మాకు విక్టిమ్ బ్రదర్, మెయిన్ ఐ విట్నెస్. అబ్బాయి 8 years బాయ్, వాడిని మాకు బ్రీఫింగ్ చేయడానికి 2-3 days పట్టింది మేడంకి. ఎందుకంటే మా కన్సర్న్ ఎవరైతే ఉమెన్ పోలీస్ ఆఫీసర్, ఆమె 2.5 pages రాసింది. సార్ రాజిరెడ్డి సార్ బ్రీఫింగ్ చేశాడు, అబ్బాయికి ఏం గుర్తుకుండటం లేదు. మళ్ళీ నెక్స్ట్ డే తీసుకున్నాము, మళ్ళీ 2-3 days మేడం అయితే స్వయంగా, అంటే మనం పిల్లల్ని బెదిరియడానికి కాదు, వాళ్ళకి చాలా చక్కగా మేడం పక్కన ఉంది అదంతా. అది ప్లస్ వాళ్ళ మదర్ని, విక్టిమ్ డిజీజ్డ్ మదర్ని మాత్రం బ్రీఫ్ చేయడం చేత కాలేదు మేడం. ఎప్పుడైతే ఆమె ఆ పాప చనిపోయిన విధానం గురించి డిస్క్రైబ్ చేసేటప్పుడు తల్లి ఏడ్చింది. అక్కడ లిటరల్లీ ఆమెకి కళ్ళమటి నీళ్ళు వచ్చేసినాయి. మేడం కూడా ఒక్క నిమిషం ఆగిపోయింది. మాకు ఆ బ్రీఫింగ్ కమిషన్స్ చాలా బాగా వస్తున్నాయి. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే కూడా ఈ ఇయర్ సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో లైఫ్ కన్విక్షన్స్ కావచ్చు, మిగతా కన్విక్షన్స్ వచ్చాయి. కొంచెం ఈ కరోనా వల్ల చాలా మటుకు పోస్ట్పోన్ అయినాయి. ఎస్పెషల్లీ మా దగ్గర ఓపెన్ 2018లో 26th September 2018 రోజు జరిగిన మర్డర్ ఉండేది, అత్తాపూర్ మర్డర్. అందరూ చూస్తుండగా పబ్లిక్ వ్యూలో జరిగిన మర్డర్. సో దానికి ట్రయల్ విషయంలో CP సార్ ఫాలోఅప్ చేసి డే టు డే మానిటరింగ్ చేసేవారు. ఫస్ట్ FIR కానించి అది ఛార్జ్ షీట్ వేసి దాని తర్వాత ట్రయల్ స్టేజ్లో కూడా దాంట్లో మనకు లైఫ్ వచ్చింది. అది ఇంతకుముందు అడిషనల్ DCP ఇందిరా చెప్పినట్టు ఆయన డిఫెన్స్ అడ్వకేట్ చాలా పాయింట్స్ రేజ్ చేశారు. చాలా ప్రతిదాన్ని కూడా యూస్ టు క్వశ్చన్, అంటే అది అందరు చూసారు, పబ్లిక్ చూసారు, మీడియాలో వచ్చింది, CCTVలో వచ్చింది, అంతా వచ్చినా కూడా ఈ యూస్ టు క్వశ్చన్ ఎవ్రీథింగ్. సో అప్పుడు మనకు మన అడిషనల్ PP విద్యావతి గారు ఎవ్రీ పాయింట్ కూడా షీ యూస్ టు కౌంటర్. ఎవ్రీ ఈవినింగ్ కూర్చొని మళ్ళీ ఆయన చెప్పిన దానికి మనం ఎట్లా కౌంటర్ చేయాలనేది షీ యూస్ టు ప్రిపేర్. సో చాలా మెటిక్యులస్గా మేడం వర్క్ చేసింది. సో ఈ థ్యాంక్ విద్యావతి గారు. తర్వాత ఇప్పుడు అందులో విట్నెసెస్ కూడా చాలా మంది ఆ ఇన్సిడెంట్కి భయపడి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసి వాళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా చివరికి మేము చూడలేదు, మేము ఆ రోజు డ్యూటీకి రాలేదు, ఆ రోజు షట్టర్ వేసుకున్నాము అనేది మనము బయట బ్రీఫింగ్ అప్పుడు చెప్పేవాళ్ళు మేము చూసినామని, లోపలికి పోయిన తర్వాత లేదు మేము చూడలేదు, ఆ రోజు మేము రాలేదు. అట్లా కొందరు విట్నెసెస్ బ్యాక్డౌన్ అయ్యారు. బట్ మన ఇన్స్పెక్టర్ రాజేంద్ర నగర్ మెయిన్ విట్నెస్ ఎవరైతే ఉన్నారో ఐ విట్నెస్, అతన్ని ట్రాక్అవుట్ చేసి ఒక 6 months కష్టపడి ట్రాక్అవుట్ చేసి, అతను యాక్చువల్లీ ఆ ఇన్సిడెంట్ తర్వాత భయపడి వాళ్ళ ఫ్యామిలీ మొత్తం షిఫ్ట్ అయిపోయింది అనంతపూర్కి.
అతను ట్రాక్అవుట్ చేసి మళ్ళీ మోటివేట్ చేసి మళ్ళీ తీసుకొచ్చి అతన్ని చెప్పించడం వల్ల మనకు కన్విక్షన్ వచ్చింది. అదేవిధంగా మన శ్రీరామ్ అతని పేరు మెయిన్ విట్నెస్. తర్వాత మన విఠల్ రెడ్డి కానీ గణేష్ కానీ రోజువారీ విట్నెసెస్ని తీసుకురావడము, వారిని బ్రీఫింగ్ చేయించడము, మేడం దగ్గర ప్రొడ్యూస్ చేయడము, దానివల్ల మనకి కన్విక్షన్ వచ్చింది. అదేవిధంగా సిపి సార్ అది వీడియో ప్లే చేసేటప్పుడు పెద్ద స్క్రీన్ ఏర్పాటు చేసినాం అక్కడ కోర్టులో, సో దట్ అందరు క్లారిటీగా చూడొచ్చు, అందరు కూడా జడ్జి కూడా అప్రిషియేట్ చేస్తారు అని. దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయింది. సో ఓవరాల్గా అదొకటి మంచి కన్విక్షన్. అదేవిధంగా మా దగ్గర ఆర్జీఐలో పోక్సో యాక్ట్ కేసు, దాంట్లో కూడా 7 years వచ్చింది. శంషాబాద్లో ఈ షీప్ దొంగతనం కేసులో, ఆర్మ్స్ యాక్ట్ కేసులో దాంట్లో కూడా లైఫ్ వచ్చింది. అదేవిధంగా మనకు రానున్న కాలంలో కూడా ఎస్పెషల్లీ సిపి సార్ ఎవ్రీ సాటర్డే కూడా ఈ సిడిఓస్ మీటింగ్, ఎస్హెచ్ఓస్ సిడిఓస్ తోటి కూర్చొని సిడిఓస్ తోటి వాళ్ళే బ్రీఫింగ్ ఇవ్వాలి. అంటే ఆ వీక్లో ఏం జరిగింది, నెక్స్ట్ వీక్లో ఏం జరగబోతుంది, వాళ్ళు కోర్టులో అబ్జర్వేషన్స్ ఏంటి, కోర్ట్ ఆఫీసర్స్ అబ్జర్వేషన్ ఏంటి, డిఫెన్స్ వాళ్ళు ఎటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, అది మన స్టాఫ్ అందరికి కూడా అర్థమయ్యేటట్టు చెప్తే నెక్స్ట్ వచ్చే ఎఫ్ఐఆర్స్లో కానీ లేకపోతే ఉన్న దాంట్లో కానీ కరెక్షన్స్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ మా సమాజంలో, మా దేశంలో ఈ న్యాయ విచారణ విషయంలో ఉన్న అన్ని లోపాలు, అన్ని కష్టాల మధ్య మీరు చాలా ముఖ్యమైన కేసులలో నిందితులకు శిక్ష పడేలా మీరు చాలా కష్టపడి చాలా కృషి చేశారు. దానికోసము నా తరఫున వ్యక్తిగత అభినందనలు మీ అందరికీ. మన దేశంలో ఈ ప్రజాతంత్ర వ్యవస్థ అనేది 74 ఏళ్ళైనా కూడా ఇంకా ఈ న్యాయ విచారణ అనేది ఏదైతే ఉందో, ఈ ప్రాసిక్యూషన్ అనేది, ఇదే మన ప్రజాతంత్ర వ్యవస్థకు పునాది. దీన్ని చాలామంది ఇంకా అర్థం చేసుకుంటలేదు. సమాజానికైతే ఇంకా అర్థం లేదు, వ్యవస్థలో ఉన్న వాళ్ళకు కూడా ఇంకా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఇప్పుడు ప్రజాతంత్ర వ్యవస్థ వచ్చే ముందు దొరల పాలన ఉండేది, అంతకుముందు ఎవడు శక్తివంతుడో వాడు పాలన ఉండేది. వాడు శక్తివంతుల పాలన ఉన్నప్పుడు వాడు ఈరోజు రాత్రి ఏం చెప్తాడో అది న్యాయం, పొద్దున్న లేచి చెప్పింది ఇంకొక న్యాయం అయ్యేది. అంటే వాడు విచ్చలవిడిగా న్యాయం చెప్పేవాడు. న్యాయం అనే దానికి ఒక అర్థం కానీ ఒక విలువ కానీ ఉండేది కాదు. ప్రజాతంత్ర వ్యవస్థ వచ్చిందే ఈ సమానత, న్యాయ అనే పరికల్పనల ఆధారం పైన. కాబట్టి ఈ న్యాయం అనేది సరిగా అమలు చేస్తేనే ప్రజాతంత్ర వ్యవస్థ మీద జనాలకు నమ్మకం ఉంటుంది. జనాలకు నమ్మకం ప్రజాతంత్ర వ్యవస్థ మీద ఎప్పుడు వస్తుందంటే ఇక్కడ ఉన్న నియమాలు, చట్టాలు అమల్లోకి వచ్చి తప్పు చేస్తున్న వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా పేదవాళ్ళైనా వాళ్ళకి శిక్ష పడితేనే జనాలకు వ్యవస్థ మీద నమ్మకం వస్తుంది. సో దీన్ని ఆచరించడంలో చాలా కష్టాలు ఉంటాయి. ఆ కష్టాల మధ్య కూడా కొన్ని చాలా కష్టపడి మీరంతా కొన్ని కేసులైనా శిక్ష తీసుకువచ్చారు. తర్వాత మన సమాజంలో ఉన్న ఈ చట్టాల్లో కూడా అది బ్రిటిష్ టైంలో, కొలోనియల్ టైంలో అయిన చట్టాలు. మన ఏదైతే సాక్షి చట్టం ఉందో, ఎవిడెన్స్ యాక్ట్, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ యాక్ట్, తర్వాత పీనల్ కోడ్లో కూడా సమాజం మారిపోతుంది. కానీ మన నియమాలు, చట్టాలు ఇంకా కొన్ని లోపాలతో అట్లనే ఉండిపోయినాయి. దానికి వేరు వేరు రాజకీయ, ఆర్థిక, సామాజిక కారణాలు ఉన్నాయి సవరణ తీసుకోవచ్చే విషయంలో. కానీ ఇవన్నీ లోపాల మధ్య మీరు చాలా కష్టపడుతున్నారు పోలీసు అని మనము చెప్పుకోవచ్చు. ఈ 6-7 ఏళ్ళు పోలీస్ వ్యవస్థలో 45% of the convictions are from Balnagar zone, sir, for this month. Sir, at the first instance, I will thank CP Garu for forming this court coordination cell, sir. Adi daniki appropriate officer, additional DCP crimes Indirani వాళ్ళ team appoint చేయడం కానీ the way they work has led us to this kind of conviction rate. So heartfully I extend all these convictions
to the team also for the court monitoring team. So, coming to the Alwal case, ఇప్పుడు ఎట్లయితే ఇందిరా చెప్పిందో, this was right from the occurrence of the case, it is sensational. ఈ పాప అరౌండ్ 6 years పాప, చిన్న కట్టెపుల్ల లాగా ఉంటుంది. ఆ అమ్మాయి మిస్ అవ్వడం, తర్వాత సబ్సిక్వెంట్గా ఆ రోజు నైట్కే మనకు డెడ్ బాడీ దొరకడం జరుగుతుంది. సో దీంట్లో ఎప్పుడైతే ఈ అఫెన్స్ అయింది, తర్వాత మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందో, ఇమీడియట్గా ఎస్హెచ్ఓ అండ్ ఎస్ఏ వరప్రసాద్, ఎస్హెచ్ఓ యాదగిరి ఇద్దరు కూడా సీన్కి వెళ్ళడము. ఎంత క్విక్గా ట్రేస్ చేశారంటే బాడీని, అంటే పలానా ఏరియాలో మిస్ అయింది అని చెప్తారు, కానీ వీళ్ళు ద వే దే హ్యావ్ డివైడెడ్ ది ఏరియా, సివిలియన్ సపోర్ట్ తీసుకొని, లైట్స్ లేకపోతే వాళ్ళ సెల్ తోటి కానీ, తర్వాత బయట బ్యాటరీస్ తీసుకొని వాళ్ళ ఏరియా అంతా సర్చ్ చేస్తారు. సో ద బాడీ వాజ్ ఫస్ట్ ఐడెంటిఫైడ్ బై ది సివిలియన్. యాక్చువల్గా అది ఆ నైట్లో అది కట్టపుల్లనా పాపనా అనేది కూడా తెలిసేంత సందర్భం లేదు, అంత సన్నగా అలా ఉందన్నమాట పాప. సో ఇది ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే ఇదంతా కూడా మనకు అప్పటికే మనం ఈ సెన్సేషనల్ క్రైమ్గా దాన్ని తీసుకోవడము, తర్వాత అందరూ కూర్చొని దాన్ని డిస్కస్ చేయడం, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టి దీన్ని సెన్సేషన్ క్రైమ్గా ట్రీట్ చేసి రైట్ ఫ్రమ్ ది ఇన్వెస్టిగేషన్ సిపి గారు ప్రతిసారి కూడా అడిగేవాళ్ళు ఇది ఏమైంది అని చెప్పి. సో ఆ ట్రాక్లోనే ఉన్నాం కాబట్టి వాళ్ళు ఐడెంటిఫై చేయడము, తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది. సో ఆ ఇన్వెస్టిగేషన్లో ఏసీపీ టేక్ ఓవర్ చేసిన తర్వాత హీ హాస్ ఎంత బాగా రాశారంటే సిడి ఫైల్, ఇట్ వాస్ అప్రిషియేటెడ్ బై ది మెజిస్ట్రేట్ గారు ఇట్సెల్ఫ్. ద వే హీ హాస్ రిటర్న్, ఎక్కడ కూడా మన ఇన్వెస్టిగేషన్లో ఎక్కడ పాయింట్అవుట్ చేయలేదు. సో దట్స్ హౌ ద ఇన్వెస్టిగేషన్ హ్యాస్ గాన్. అది ఛార్జ్ షీట్ వేసిన తర్వాత, అంటే ఛార్జ్ షీట్ వేసుకోవడానికి కూడా మాకు ఎఫ్ఎస్ఎల్ చాలా లేట్ అయింది. బట్ ఇంటర్వెన్షన్ ఆఫ్ రోహిణి మ్యామ్ అండ్ సిపి గారు మాకు ఎఫ్ఎస్ఎల్ రావడము, మేము త్వరగా ఛార్జ్ షీట్ చేయడము, ట్రయల్ జరగడం జరిగింది. సో ట్రయల్కి వచ్చే వరకు దీంట్లో ఏమవుతుందంటే ఫాదర్ కంప్లైంట్, అమ్మాయి మిస్ అయింది అని చెప్పి, క్రూషియల్ ఎవిడెన్స్ బాబు వాళ్ళ బ్రదర్, అంటే అన్న చెల్లి ఇద్దరు ఆడుకుంటుంటే ఈ అక్యూజ్డ్ ఈ అమ్మాయికి ఇద్దరిని కూడా తీసుకెళ్లి ల్యూర్ చేసి చాక్లెట్ కొనిస్తానని చెప్పి ఒక షాప్కి తీసుకెళ్ళిపోయి బ్రదర్ని సైడ్ ర్యాక్ చేసి అమ్మాయిని తీసుకెళ్ళిపోయి హీ కమిటెడ్ రేప్ అండ్ మర్డర్డ్ అనమాట. అయితే ఆ అబ్బాయి చూసిన ఆ కాస్త టైంలో, అది హోలీ ఆ రోజు అరౌండ్ 12:30, 1 o'clock మధ్యన జరుగుతుంటుంది ఇది. అప్పటికి అందరూ బాగా తాగి డాన్స్ చేసి అందరూ కలర్స్ పూసుకొని ఉన్నారు. ఈ అక్యూజ్డ్ అక్కడ వాళ్ళ ఫ్రెండ్ రూమ్కి వచ్చి ఎంజాయ్ చేయడానికి వస్తాడు. ఆ ఫ్రెండ్స్ లేకపోతే ఇతను బయటకు వచ్చి ఈ పని చేస్తారనమాట. అంటే ఎవరు ఆ అబ్బాయికి కానీ వీళ్ళకి కానీ కాంటాక్ట్ లేదు ఈ కేసులో. ఆ అబ్బాయి స్పార్క్ ఆఫ్ ఎ మూమెంట్ అబ్జర్వ్ చేస్తాడు. ఆ అబ్బాయికి ఒక గోల్డ్, ఇది ఒక మెటాలిక్ చైన్, ఒక చిన్న లాకెట్ ఉందని మాత్రమే పోలీస్కి చెప్తారన్నమాట. అయితే ఆ ఎవిడెన్స్ ఒక్కటే మనకు పక్కాగా ఐ విట్నెస్ మనకు ఉంది. కానీ ఆ అబ్బాయికి ఏమో 7 years. మేము కూడా ఫస్ట్ 1-2 సార్లు కూడా ఒక 7-8 మంది మంచి పెట్టి కూడా చూసాము. హీ హాస్ రైట్లీ స్పాటెడ్ అవుట్ దట్ బాయ్ ఆ రోజు నైట్. సో అక్కడ కూడా ట్యాక్ట్ఫుల్గా అవుట్ ఆఫ్ 7-8 మెంబర్స్లో ఆ ఒక్కరిని ఐడెంటిఫై చేసుకొని స్టేషన్ తీసుకొచ్చాము. అప్పుడు కూడా పబ్లిక్ ఏంటంటే అక్కడ అందరు ఉన్నారు కాబట్టి ఇది గ్యాంగ్ రేప్ అని తీసుకొచ్చారు. సో దట్ వాజ్ ఆల్సో ఏ ఛాలెంజ్ ఫర్ పోలీస్, ఇది ఒకరు చేశారా ఎంతమంది చేశారు అనేది. సో తర్వాత ఇక ట్రయల్కి వచ్చిన తర్వాత ఈ బాబుని బ్రీఫ్ చేయడము, this is the result we have achieved by doing a concerted effort and taking the cases to the logical end. So right from the beginning, అంటే ఎఫ్ఐఆర్ లాజ్ అయినప్పటి నుంచి కూడా మనం దాన్ని కంటిన్యూస్గా ప్రాపర్ లైన్స్లో విదిన్ ద టైం ఫ్రేమ్స్ కూడా నేను మాట్లాడేది ఎస్పెషల్లీ పాక్సో అండ్ రేప్ కేసెస్లో విదిన్ 2 months ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసుకొని విదిన్ 2 months ట్రయల్ కానీ కంప్లీట్ చేసుకుంటే that would be a better achievement. We will be going more improving on our achievements so far. So దానికి మనము ప్రయత్నం చేద్దాము. మధ్యలో కోవిడ్ వచ్చి అంత కొంచెం మనకి ఇంకా గ్యాప్ వచ్చేసింది. బట్ నవ్ అగైన్ వీ షుడ్ అగైన్ గేర్ అప్. ఉన్న కేసెస్ అన్ని కూడాను జాగ్రత్తగా అన్ని మానిటర్ చేసుకొని, ఎస్పెషల్లీ ఈ గ్రేవ్ కేసెస్లో ఏసీపీస్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్గా ఉంటారు కాబట్టి. సో దే ఆర్ డూయింగ్ అ వెరీ గుడ్ జాబ్. మై కంగ్రాచులేషన్స్ టు నరసింహారావు అండ్ ఆల్సో అశోక్ చక్రవర్తి ఫర్ డూయింగ్ అ గ్రేట్ జాబ్. అండ్ మై బెస్ట్ విషెస్ టు ఆల్ ద టీమ్ from the prosecution side and also CDOs, IOs and all the court officers for doing great job.
Audio Jungle. Audio Jungle.